వచ్చేసారి ఒంటరి పోరే, అంటే ముందు ఒంటరి పోరే ఉంటుంది, తర్వాతనే పోస్ట్ అలయన్స్ ఉంటుంది. అది అందరు గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా ఉత్తదే కథ ఇది. మీనాక్షి కేసు వివరాలు ముఖ్య నేత పిఏ అడిగిండు. జూన్ 6న కోర్టులో నేనుండగా మీనాక్షి కేసు వివరాల కోసం వచ్చిండు. అజితాక్ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించినటువంటి పిటిషనర్ తనను వేధించిన కుంభంను సీఎం రేవంత్ రెడ్డి కాపాడుతున్నారని ఆరోపణ అంటూ చూస్తున్నాం. సో ఆ కుంభం అనే వ్యక్తి బీజేపీలో ఉన్నటువంటి కీలకమైన నేతకు రిలేటివే. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న రేవంత్ రెడ్డి కూడా దగ్గర బంధువు అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో మీనాక్షి కేసు వివరాలు ముఖ్య నేత పిఏ. ఆ ముఖ్య నేత పిఏ ఎవరు పిఏ? ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జ్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వ్యవహారం పొలిటికల్ థ్రిల్లర్ కథను మించి మలుపులు తిరుగుతున్నది. ఆమెను ఓ కేసులో ప్రతివాదిగా చేర్చిన పిటిషనర్ తాజాగా సంచలన విషయాలు బయటపెట్టారు. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముఖ్య నేత పిఏ వ్యక్తిగత సహాయకుడు తన వద్దకు వచ్చి మీనాక్షి సంబంధించినటువంటి కేసు వివరాలు అడిగారని ఆమె ఒక జాతీయ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో వెల్లడించారు. జూన్ 6న తాను నాంపల్లి కోర్టు ఆవరణలో ఉన్నప్పుడు వచ్చిన అతను తన వద్ద నుంచి వివరాలు కావాలని చెప్పేసి అడిగారట. మరి ఆ ముఖ్య నేత ఎవరు, ఏంది అనేది ఆ వివరాలు కూడా బయట పెట్టాలి. పెడితే అన్ని విషయాలు తెలుస్తాయి. సో కోరినట్టు చెప్పారు. ఆమె నా కేసు వివరాలు మీకెందుకు అని తాను ఎదురు ప్రశ్నించడంతో వెళ్ళిపోయాడని పిటిషనర్ స్పష్టించారు. ఆ కేసు సంబంధించినటువంటి వివాదంలో శుక్రవారం నాంపల్లి కోర్టుకు హాజరైనటువంటి సందర్భంగా ఆ పిటిషనర్ ఆజ్తక్ మీడియా ఛానల్తో మాట్లాడారు. తనను లైంగికంగా వేధింపులకు గురి చేసినటువంటి డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి కాపాడుతున్నారని ఆరోపించారు. మహిళలైన తనకు మీనాక్షి నటరాజన్ కూడా న్యాయం చేయలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా కాపాడుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రిని కలిసి తన ఆవేదనను చెప్పుకుందామని వెళ్తే పోలీసులు తనను అక్కడి నుంచి తరిమివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పిఏ పురుషోత్తం రెడ్డి తనను అక్కడి పరిసరాల్లో కూడా నిలబడనివ్వలేదని, దీనిపై ఆయన ఫోటో కూడా కోర్టుకు అందించారని ఆమె వివరించారంటూ చూస్తాను. సో ఎవరు ముఖ్య నేత పిఏ? రేవంత్ రెడ్డి పిఏనా లేకపోతే ఇంకెవరి పిఏనో అది తేలాలి. సో చాలా స్పష్టంగా ఏమర్థమవుతుంది, ఇది లీక్ చేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పిటిషనర్ చాలా స్పష్టంగా చెప్తుంది కదా. ఆమె శ్రీలత అనే వ్యక్తి ఆజ్తక్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ముఖ్య నేత పిఏ నా దగ్గరికి వచ్చి అడిగిన వివరాలు నేను ఇవ్వలేదు, నేను ఎందుకు అని ప్రశ్నించడంతో ఆయన వెళ్ళిపోయాడు అని చెప్పేసి అన్నారు. అంటే 100% ఈ వివరాలన్నీ కూడా బయటకు పొక్కుతున్నాయి అనేది చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. మీనాక్షి నటరాజన్ రాజ్యసభకు సంబంధించినటువంటి సమాచారం ఏదైతే నామినేషన్ తిరస్కరణ గురి కావడానికి ప్రధానమైన కారణం తెలంగాణ కాంగ్రెస్ నేతలు అనేది చాలా స్పష్టంగా తెలిసిపోయింది. సో ఇది పాపం మీనాక్షి నటరాజన్కి తెలియదు ఏది ఈ తెలంగాణ కాంగ్రెస్ సంబంధించిన కుట్రలు ఏంది, ఈ రెడ్ల కుట్రలు ఏంది, ఖాతాలు ఏంది, కార్యక్రమం ఇంతవరకు పాపం ఇప్పుడు ఆమెకు అర్థమై ఉంటుంది. అంత దారుణంగా ఉందో ఒకసారి చూడండి. ఇన్ఛార్జ్ ఎందుకు, ఏమెందుకు.